లావణ్య ఫాదర్ మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, మీరు దాడి చేయించారు రాజ్ తరుణ్ పేరెంట్స్ మా పాప మీద అని చెప్పి మీరు చెప్తున్నారు. వాళ్ళు చూస్తేనేమో వీల్ చైర్లో నుంచి లేవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎలా చేయించారు దాడి, ఎలా చేయించారు? ఏనండి, కేర్ టేకర్ అంటే ఈ అమ్మ టేకర్ కేర్ టేకర్ అంటే అలా ఉండాలి. వాళ్ళు ఎలా వచ్చారంటే రఫ్ అండ్ టఫ్ తీసుకొని గొంతు బట్టి మెయిన్ గేట్ దాకా ఆల్ కమ్యూనిటీ మొత్తం చూశారండి. వాళ్ళు ఈ అన్ని ప్రీ ప్లాన్ ప్రకారమే, అతను కూడా నాట్ ఏ పేషెంట్, ప్రీ ప్లాన్. అర్థమైంది? 100% నేను ఎవడైనా చూపిస్తాను, నేను అర్థమైంది. ప్రీ ప్లాన్ ప్రకారం ఆ పాపని చేయాలి, బయటికి పంపించాలి, భయపెట్టాలి. అర్థమైందండి? ఇవన్నీ చేసి ప్రీ ప్లాన్ చేసి, సరే ఇప్పుడు వాళ్ళ కొడుక్కి వీళ్ళకి తెలియదు అన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆయన ఫోన్ తోటి వాళ్ళ కొడుకు ఫోన్ చేయండి, అది కూడా మీరు లైవ్ తీసుకోండి, మీకు తెలుస్తుంది కదా. ఇదంతా ప్రీ ప్లాన్ అండి, ప్రీ ప్లాన్. ఇంకోటి, తన బ్యాంకులో చిన్న పోస్ట్ ఉండొచ్చు, ఏ పోస్ట్ ఉండడు కదా, మరి కొడుకు హెల్ప్ చేయలేని పరిస్థితుల్లో నేను లక్షలు ఎందుకు, నా పాప గురించే, నా అల్లుడే అనే కదండి. మీరు ఒకసారి ఆలోచించారు మీడియా ద్వారా కూడా. మీరు లక్షల్లో ఇచ్చాను, ₹1,00,00,000 వరకు ఇచ్చానని చెప్పి గతంలో కూడా చెప్పారు, ఇప్పుడు కూడా అంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఎక్కడి నుంచి వచ్చాడు? అండి, నాది ఎంప్లాయీని. అర్థమైందా? నేను ఎంప్లాయీ, నాకు పింఛన్ వస్తుంది. ఎంప్లాయీ నేను సీనియర్ పర్మనెంట్ ఎంప్లాయీని. ప్లస్ నాది పాన్ షాప్ బిజినెస్. అర్థమైందా? ప్రాపర్టీ ఉంది, అంతా ఉంది, చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకు ప్రాపర్టీ ఉంది. మీరు ఎంప్లాయ్ అంటున్నారు, ఏం పని చేసేవాళ్ళు మీరు? నేను స్పిన్నింగ్ మిల్ ఫోర్మెన్ అండి. చాలా సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉందండి. త్రోప్ ఇండియా మొత్తం తిరిగి అన్ని కంపెనీలు చేసి ఎంప్లాయీ. ఇప్పుడు ఇల్లు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది. రాజ్ తరుణ్ మీ అల్లుడు అని మీరు అంటున్నారు. లావణ్య రాజ్ తరుణ్ నా భర్త అని ఆవిడ అంటుంది. ఓకే, బట్ రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రము కేవలం 3 ఏళ్ళు మాత్రమే సహజీవనం చేశారు, తర్వాత వాళ్ళకు విభేదాలు వచ్చి విడిపోయారు. ఒకే విల్లాలో ఒకళ్ళు పైన ఒకళ్ళు కింద కూడా స్టే చేశారు, కానీ అంతకు మించి ఏమి జరగలేదు అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది? అసలు ఏమనుకోవాలి? మళ్ళీ చేస్తారు సార్, ప్లీజ్ చూడండి సార్, వినండి. ఏమన్నారు మీరు? మీ అల్లుడు రాజ్ తరుణ్ అంటున్నారు, లావణ్య తన భర్త అంటుంది. రాజ్ తరుణ్ పేరెంట్స్ మాత్రం కేవలం 3 సంవత్సరాలే సహజీవనంలో ఉన్నారు, తర్వాత విడిపోయారు. ఒకే విల్లాలో ఒకళ్ళు పైన, రాజ్ తరుణ్ పైన, లావణ్య కింద ఉంటున్నారు. వాళ్ళ విభేదాల తర్వాత బట్ ఎలాంటి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అనుకున్నారు కదా, ఈ ఇంట్లో ఎందుకు ఉంటుందండి నా పాప, నా కూతురు ఎందుకు ఉంటుంది? రాజ్ తరుణ్ భార్య ఈ ఇంట్లోకి ఉండడానికి ఏం అధికారం ఉంది? మీరు అనుకుందే 3 సంవత్సరాలు అనుకోండి, 11 సంవత్సరాలు ఏ రూపాయి ఇచ్చింది కూడా నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉంది. అది కోర్టులో కూడా సబ్మిట్ చేసేవాడి. మా అడ్వకేట్ గారు అంతా కోర్టు ద్వారా సబ్మిట్ చేస్తారు. రేపు కోర్టు అనేది తెలుస్తుంది కదండి. నేను రూపాయి ఇవ్వకపోతే పూరా బాబా నన్ను అంటుంది, ఇచ్చింది అనుకో, వాళ్ళు ఎలా లాండ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఫాలో అవుతారు. అసలు ఈ విల్లా కొన్నప్పుడు ప్రాపర్టీ వాల్యూ 1 కోటి, ఇప్పుడు 12 కోట్లు ఉంది. అందుకే వెళ్ళట్లేదు, వదిలేసి లావణ్య ఈ విల్లాను వదిలేసి వెళ్ళట్లేదని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతున్నారు, సన్నిహితులు మాట్లాడుతున్నారు. కూడా చెప్పనా, ఇది నాకు చాలా % కాదు, నా ప్రాఫిట్లో 25% నాకు కాదు, బట్ చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి రూపాయి నేను కష్టపడింది, బిజినెస్ ఉంది, అది ఉంది, ఇది ఉంది. అర్థమైందా? అలాంటి బిజినెస్ ఉన్నప్పుడు ఏనుగు మనకు గులం కావాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కూడా కరోనా అప్పుడు తిండి లేదు. ఇంకోటి తెలుసు, ఆ పాపను ఆ వైజాగ్ నుంచి తెప్పించింది కూడా మా పాపే. హీరోగా పైలో తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆయనకి ఓన్ కార్ లేకపోతే నాది 4 కార్లు, ఇన్నోవా, ఏమంటారు స్విఫ్ట్, అల్ట్రా, ఏంటంటే 4 వెహికల్ నా సొంతం వాడుకున్నాడు. ఏనండి, అవన్నీ కూడా ఎవిడెన్స్తో సహా నేను చూపించి ఇప్పుడు కూడా ఉన్నాయండి. ఇప్పుడు లావణ్య మా అత్త మామ అని చెప్పి అంటుంది, మీరు మా బియ్యంకులని మీరు అంటున్నారు, ఎందుకు లోపలికి పంపించట్లేదు అని అడుగుతున్నాను. వాళ్ళు ఈ లెక్క ప్రకారం వస్తే మేము పంపించేవాళ్ళమండి. వాళ్ళు ఈ లెక్క ప్రకారం వస్తే నేనే స్వాగతిస్తా, నేనే దగ్గర ఉండి తీసుకెళ్తా. ఇంకోటి తెలుసండి, లాస్ట్ 2 months మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మామయ్య గారు మీరు ఎందుకు ఈ బాధ వచ్చేయండి అని అంటే పెద్ద క్రెడిట్ చేసి డోర్ ఓపెన్ చేయకుండా అంతా పోలీస్ కేసు పెట్టించారు. ఇంకా అలాంటి ఏంటండి, ఇది పెద్ద ఇష్యూ. మరి అట్టాడప్పుడు ఇప్పుడు కూడా నేను ఇందాక మీకు ఫస్ట్ మా వియ్యం కూడా ఎందుకన్నానండి, ఆవిడ గారు కూడా మా చెల్లిలాగా నేను ఎంత గౌరవించేవాడు, మంచిగా మా భార్య కూడా ఎక్కడెక్కడ అన్ని హాట్లు స్వీట్లు అని తిని చెప్పి ఏమంటారు పెట్టి చెప్పుకునే బుద్ధి కాదండి మాకు. మా ఫ్యామిలీ లాగా అది అలా చేసి ఇలా చేసేస్తే ఇప్పుడు ఇట్లా చేసాడు. ఏమందండి, వాళ్ళు అమ్మ నాన్నకు వచ్చేసి ఉంటే నాకు స్వాగతించమండి. వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చి బలవంతంగా లాక్కొని మెయిన్ గేట్ దాకా పోవటం ఎంతమంది సమంజసం అండి. తను కూడా ఎడ్యుకేషన్ పర్సన్, ఇవన్నీ తెలుసు, ఎంతో ప్రీ ప్లాన్ అండి. ఇవన్నీ తరుణ్ కూడా తెలుసు, అన్ని ప్రీ ప్లాన్ అంతే.
ఎస్ ఇది ప్రసన్న పరిస్థితి అయితే ఖచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా చేశారని చెప్పి లావణ్య ఫాదర్ చెప్తా ఉన్నారు. మా కొడుకు ఆస్తి ఈ విల్లా అంతా కూడా తను సంపాదించుకున్నటువంటి ఆస్తి ఇది. ఆయన కష్టపడి రాజ్ తరుణ్ స్ట్రగ్లింగ్ డేస్ నుంచి కూడా కష్టపడి 4-5 సినిమాలు చేసి పోగు చేసుకునేటువంటి డబ్బుతోని ఈ విల్లా తీసుకున్నారు. ఆ విల్లాలో ఉండేటువంటి అధికారం మాకు ఉంది కాబట్టి, అండ్ అలాగే రాజ్ తరుణ్ మేము బయట ఉంటున్నాము, ఆ యొక్క అద్దెలు కూడా ఎందుకు ఈ వయస్సులో మొత్తం వృద్ధ వయస్సులో తన కొడుకుకు భారం కాకూడదు అని చెప్పేసి కూడా మేము ఇక్కడికి వచ్చామని చెప్పి రాజ్ తరుణ్ ఫ్యామిలీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క లావణ్య మాత్రం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని లోపలికి రానిచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. ఈ కేసు కూడా పూర్తిగా కోర్టులో ఉంది. కోర్టు ఏం చెప్పినా తర్వాత దానికి మేము తల వంచుకొని కోర్టు చెబితే వాళ్ళని లోపలికి రాణిస్తాము, ఈవెన్ రాజ్ తరుణ్ వచ్చినా కూడా మాకు ఓకే అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.